హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. 700-800 మూవీస్ లో యాక్ట్ చేసిన కదా. మీకు బాగా నచ్చిన మూవీ ఏదమ్మా మీరు యాక్ట్ చేసి? బాగా నచ్చిందని ఏం చెప్పలేనమ్మా, నాకు అన్ని నచ్చుతాయి. అవునా? మనం భోజనానికి అన్ని పెట్టుకుంటే బాగోలేదని బాగున్నదంటో కలిపి ఉంది అన్నట్టు ఏదైనా ఒకటి అరే బాగుండకపోవచ్చు కానీ బట్ మంచి వేషం కాదు నన్ను అసలు పిలవర్రా. ఓకే అమ్మా, అది మంచి వేషం కాదంటే నన్ను పిలవరు. తర్వాత ఒకరోజైనా కూడా మీరే కావాలన్నారమ్మా అంటే నేను ఒకరోజే కదా అని నేను చేయకుండా అమ్మా అవతల నాకంటే ఎవరన్నా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న ఆర్టిస్ట్ పెద్దగా మదర వేసుకుంటున్నా కూడా ఆవిడ నాకు కనపడదు. నా పిలిచిన ఒకరోజు నాకు కనపడుద్ది, పని చేస్తా వచ్చేస్తా. ఎందుకండి ఇలా వేశారు అని డిసప్పాయింట్ చేస్తారు చూసినాడు. ఎందుకండి ఇలా వేశారండి, నేను ఆ ప్రొడ్యూసరు ఒక పెద్ద వేషం రాసుకుని వేయడానికి. ఎవరో డైరెక్టర్ పిలిచిందే గొప్ప విషయం కదా. మనని గుర్తుపెట్టుకుని పిలిచారంటేనే గొప్ప. అందుకని ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది మనం తీసుకునే పైసాకి న్యాయం చేసామని మన అంతరాత్మ మనకి చెప్పాలి. ఇది నా పాయింట్, ఇంతకంటే ఏం లేదు. ఎన్ని నాటకాలు వేసి ఉంటారమ్మా? వేసా ఒక 7-8 ఏళ్ళు. సినిమాల్లో చేస్తా కూడా నాటకాలు వేశాను నేను. అవునా? టైం సరిపోయేదా? బిజీ అయ్యేంత వరకు రామానాయుడు గారు ముందడుగు చేసే వరకు కొంచెం ఖాళీలు ఉన్నాయి. ముందడుగు దగ్గర నుంచి కొంచెం బిజీ. ఆ తర్వాత నాటకాలకు వాళ్ళు కూడా పిలవాల. ఎందుకంటే మళ్ళీ పెద్ద టికెట్ ఇవ్వాలి, మామూలు జనరల్ బోగిల్లో పడి రారు, బస్సు ఎక్కరు, ఆవిడ ఏం పిలుస్తానులే అని. ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీసేగా నాటకాలు వేసేవాళ్ళు, వాళ్ళ శాలరీలో నుంచి డబ్బులు వేసుకుని నాటకం చేస్తారు. అది కంఫర్టబుల్గా ఉండేవాళ్ళు. నాకు కూడా తీరుబడలేదు. తర్వాత సినిమాలు కూడా బాగా బిజీ ఉన్నా అప్పుడు నేను. ఏదైనా ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఉంటే మన పర్సనల్ పనులు ఏమన్నా ఉంటాయి, అవి చూసుకోవాలి. అందుకని అప్పుడు బిజీ. ఇప్పుడు కూడా ఓ లెక్కలో బిజీనే. ఈ లేటెస్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఏదో బామ్మ, ఏదో మా అమ్మ, ఏదో అది ఏదో ఇది డిఫరెంట్గా. అప్పుడు ఒక మదరు, డిగ్నిఫైడ్ మదర్. ఇప్పుడు ఈ పొరికి బామ్మ, ఎవరో ఒకళ్ళని ఆట పట్టించేది, ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి అనేది సరదాగా. ఇది కూడా బాగుంది. F2లో మంచి నిజంగా కూడా ఆ రాజా ది గ్రేట్ అసలు అల్టిమేట్. బోయపాటి సీని గారు బన్నీతో సినిమా, అది కూడా ఒక నవ్వుకునే బామ్మే. అక్కడి నుంచి ఆయన కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. దాని తర్వాత ఈ రాజా ది గ్రేట్ నుంచి అన్ని మంచి వేషాలు పడతాయి. అసలు రాజా ది గ్రేట్ అయితే అల్టిమేట్ ఉంటదమ్మా. బుక్ చదివేసుకోవడం వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు ప్రసాద్ పిలవడం, చెప్పలేదని చెప్పి ఫ్యాట్ మన కొట్టడం బాగున్నాయి అప్పటి నుంచి. ఇప్పుడు వచ్చిన అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా మంచి వాళ్ళే, బాగానే ఉంటున్నాయి వేషాలు. నాకు ఓ 13 ఏళ్ల వయసుకు నేను రంగస్థలానికి వస్తే అక్కడి నుంచి వేసుకుంటూ వెళ్ళిన ప్రతి మెట్టు బాగుంది. తర్వాత కంఫర్ట్గా పైకి వెళ్ళాను, అక్కడి నుంచి అట్టా దిగుతూ అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. ఒక ఏడాది ఉంటాయి, ఒక ఏడాది ఉండవు, ఒక నెలలో ఉంటాయి, ఒక నెలలో ఉండవు. అందుకని ఈ ఉండని నెలను కూడా నా సొంత పనులకు ఉపయోగించుకుంటాను కాబట్టి బిజీ ఉన్నప్పుడు అదే పని, ఇంకేం పని ఉండదు. చాలా మంది హీరోలు మీకంటే ఏజ్ లో చాలా పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా మీరు మదర్గా చేశారంటే తెలిసే చేశారట. అవునుగా. ఎందుకని అలా? బాగుంటదిగా. అలా పెద్ద చిన్నవాడిని పట్టుకుని అమ్మ అని పిలుస్తుంటే వాళ్ళు లేదు అంటే వాళ్ళు కూడా ఏంటి పిల్లములా ఉందని తీసుకొచ్చారు మదర్, కానీ వాళ్ళు కూడా అనుకోలే. మదర్ అంటే మదర్ లానే చూసారు. అవునా? మదర్ లానే. రామారావు గారికి మదర్ వేసానంటే రామారావు గారికి ఇంటికి రామారావు గ్రేట్ కదా, చాలా నిజంగా. తర్వాత ఆయన పెట్టించారు. ఆయన అంతకుముందు బలరామయ్య గారు, పుండ్రికాశయ్య గారు అని వాళ్ళ రిలేషన్స్. ఓకే. వాళ్ళు పరిచయం చేశారు. ఏమై నాటకాలు వేస్తుంది బాబా, బాగా చేస్తా పరిచయం అన్నారు కానీ ఏం చెప్పాల. ఇంకా ఆ తర్వాత నుంచి బ్రహ్మంగారి చరిత్రలో బాలకృష్ణ బాబుకి మదరు, తర్వాత వచ్చి ఆయన అనురాగ దేవత. అంతకుముందు అత్త రాధా సలూజాకి తల్లి అనుకుంటాను నేను. డ్రైవర్ మీద వస్తుంది, రామారావు గారు యాక్ట్ చేశారు. అప్పటికి అంత పెద్ద పరిచయం లేదు కానీ అప్పటి నుంచి వేషం. ఈయన ఏం చెప్పారంటే అనురాగ దేవతకి పెట్టుకుంటానంటే డైరెక్టర్ తాతినేని రామారావు గారు వద్దన్నారు. వద్దంటే ఎందుకు వద్దంటావు నువ్వు, ఎంతకాలం మనం తమిళనాడు నుంచి మదర్స్ని తెచ్చుకుంటాం, మన భాష వాళ్ళు ఆ అమ్మాయి వేస్తానంటుంది కదా వేయించు అన్నారు. అన్ని గీతలు నల్లగా మాస్కులు బక్కగా ఉండేదాన్ని. అవును, మీరు అప్పుడు బాగా బక్కగా ఉండేదాన్ని. అప్పుడు మదర్ వేస్తే ఆయన డబ్బింగ్ చెప్పనివ్వలేదు డైరెక్టర్.
ఆ ముందు వేషానికే వద్దన్నాడుగా. ఇంకా డబ్బింగ్ వేరే వాళ్ళతో డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించారు. సరే నేను మెడ్రాస్కి వెళ్ళినప్పుడు రామారావు గారి దగ్గర వెళ్ళి, ఇలా అండి డబ్బింగ్ పిల్ల, ఏమ్మా డైరెక్టర్ వద్దన్నాడమ్మా, నెక్స్ట్ పిక్చర్ నుంచి నువ్వే చెప్దు కానీ. ఇప్పటికేమనుకోవద్దు. ఏడుపు నాకు అప్పట్లో ఏడవకూడదని కూడా తెలియదు. ఏడుపు డబ్బింగ్ చెప్పించుకుపోయారు. నేను డ్రామాలు వేసి వచ్చాను కదా, అదేదో నేను చాలా బాగా డబ్బింగ్ చెప్తానని ఒక ఇది ఆయన చెప్పించలా. అప్పటి నుంచి కొంచెం బాగా అన్ని మదర వేషాలు వేసాను నేను. మదర వేషాలు వేస్తాను. రామారావు గారికి వేసాక ఇంకెవరు వేసినా భయపడాల్సిన అవసరం ఉంది. మహానటుడు, విశ్వవిఖ్యాత నటుడు, ఆయనకే మదర వేస్తే అసలు నాకు భయం కూడా పెద్దగా తెలీదు. అప్పుడు భయం తెలీదు. వేషం అంటే వేషం. పైగా నాకు ఈ వీళ్ళు బాగున్నారు ప్రేమించాలి, వాళ్ళు బాగున్నారు ప్రేమించాలనే తెలియదు నాకు. ప్రేమ వ్యవహారాలు ఏమన్నా తెలిస్తే ఆ హీరోని చూసి అలా ఆగిపోయి లవ్ చేద్దునేమో. ప్రేమ లేదు, ప్రేమ కొంచెం తక్కువ నాకు. ఎవరిని లవ్ చేయలేదమ్మా ఇండస్ట్రీలో ఎవరన్నా కానీ? నేను చెప్పాక నాకు ఒకటే లవ్, నా మేకప్, నా వేషం, అంతే. దీని తర్వాత ఎవరైనా సెకండరీ. ఎవరి మీద దృష్టి లేదు కాదేమో. దృష్టినే లేదు, ఏదైనా డ్యూటీ. ఎవరన్నా మిమ్మల్ని ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ 100 మంది చేస్తారు. అసలు ఎవరన్నా ఆడపిల్ల తెల్లగా కనపడితే వదులుతారా చెప్పు నువ్వు? ప్రేమిస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఎందుకు ఇతను ప్రేమించాడు, ఎందుకు మన అట్లా అవి కూడా లేవు. ఏమనుకోవద్దండి, పెళ్ళి అయిపోయింది. అప్పటికి పెళ్ళి అయిపోయిందా? నేను ఇండస్ట్రీకి స్వర్గం నరకం ముందే పెళ్ళి అయిపోయింది నాకు. ఓకే, పెళ్లి చేసుకుని వచ్చా. పెళ్ళయింది తర్వాత నాకు ఒక కుటుంబం బాధ్యత, మనకు ఒక మర్యాద. ఇప్పుడు ఇండస్ట్రీలో తప్పు చేసిన చేయకపోయినా ఒక ఇద్దరు ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే తప్పుగా అంటారు. అవన్నీ పట్టించుకుంటే అసలు బతకలేము ఒక రోజు కూడా. కరెక్ట్ అమ్మా అది. అందుకని ఏంటంటే నాకు మా ఇంట్లో వాళ్ళు నమ్మాలి. ఎస్. తర్వాత నేను ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకున్నాక హ్యాపీగా నిద్రపోవాలి. కరెక్ట్. అంతవరకు నేను న్యాయంగా ఉన్నట్టు లెక్క నాకు. నేను అలాగే భగవంతుడు సహకరించాడు. ఒక మహానుభావుడు